హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ 90s కిడ్స్ స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. అదే ఖజూరి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చిన్నప్పుడైతే మేము ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని కొనుక్కొని తినేవాళ్ళం. అప్పుడు తెలియదండి ఈ రెసిపీ ఇంత సింపుల్గా చేయాలి అనేసి. దీన్ని మైదా పిండితో చేస్తారు, కానీ నేను ఈరోజు హైజెనిక్గా ఉండడానికి గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీనికోసం నేను ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకొని దానిలో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరగపెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏ రెసిపీస్ ఇష్టమో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఆ రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. ఇలా బెల్లాన్ని వడపెట్టేసుకున్నాక నేను ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒక కప్పు వరకు గోధుమ పిండిని, అలానే ఒక 2 స్పూన్ల వరకు నేను రవ్వని తీసుకున్నానండి. అలానే కొంచెం సాల్ట్, ఒక పావు స్పూన్ వరకు నేను బేకింగ్ సోడాని తీసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ని తీసేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా మనం కొంచెం గట్టిగా కలుపుకొని 1 స్పూన్ వరకు పైన నెయ్యిని వేసి బాగా ఇంకొకసారి కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండి కనుక నాకు ఒక 9 బాల్స్ లాగా వచ్చాయండి. నేను పెద్దవే చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న వాటిని మరలా ఒక్కొక్కసారి చేత్తో బాగా రౌండ్గా చుట్టుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మీరు ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చండి. చపాతీలాగా రుద్ది మీరు డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, లేదా నేను ఇలా చూపించినట్టు కొంచెం ఓవెల్ షేప్లో ఉండేటట్టు కట్ చేసుకొని నైఫ్తో ఇలాగా ప్లస్ సింబల్ వేసేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా ఉడుకుతుంది బిస్కెట్ అనేది, అదే ఖజూరి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినట్టు ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ బాగా కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ ఖజూరిని ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. దీనిలో రవ్వ వేయడం వల్ల మనకి కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. ఇలా వేసేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. ఒక 3 మినిట్స్ అలా ఉడికాక గరిటె పెట్టుకొని కలుపుకొని అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. తీసే ముందు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఏమైనా ఆయిల్ పీల్చుకున్నట్టు ఉంటే ఆ ఆయిల్ కూడా, ఎక్సెస్ ఆయిల్ కూడా మనకి కళాయిలోనికే వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. అలానే మిగతా ఉన్న కచోరీలు కూడా వేయించుకొని మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద దీన్ని సర్వ్ చేయండి. చాలా టేస్టీ అండి. ఏం లేదు, మనకి గోధుమ పిండి అన్నీ మన ఇంట్లో ఉన్నవే, రవ్వ, బెల్లం, ఆయిల్ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.